Kupu says hi to you. Clap your hands, tap your feet. Come, my friends, let's all meet. Hey, Kupu, Kupu. ఒక అడవిలో పెద్ద సింహం ఉండేది. అది అడవికి నేనే రాజు అని చాలా గర్వంగా ఉండేది. ప్రతిరోజు ఒక జంతువును పట్టుకుని తినేది. అడవిలోని జంతువులన్నీ భయపడిపోయాయి. ఒకరోజు జంతువులన్నీ కలిసి ఒక ప్లాన్ చేసుకున్నాయి. ప్రతిరోజు ఒక జంతువు నీ దగ్గరికి వస్తుంది, నువ్వు వేటకి రావద్దు అని సింహానికి చెప్పాలి అని నిర్ణయించుకున్నాయి. దానికి సింహం కూడా ఒప్పుకుంది. ఒకరోజు కుందేలుకు వంతు వచ్చింది. చిన్న కుందేలు చాలా తెలివైంది. బాగా ఆలోచించి అన్ని జంతువుల్లాగా తాను చావకూడదు అని ఒక ఉపాయం ఆలోచించింది. దానికి సరిపడేలాగా ఆ రోజు ఆలస్యంగా సింహం దగ్గరికి వెళ్ళింది. ఆలస్యం వల్ల ఆకలితో సింహం చాలా కోపంగా కుందేలుని చూసి, ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని అడిగింది. దానికి కుందేలు, మహారాజా, మీ దగ్గరికి రావటానికి నేను వస్తూ ఉంటే దారిలో మరో సింహం నన్ను ఆపింది. ఈ అడవికి నేనే అసలు రాజు అని చెప్పింది. దానికి నచ్చ చెప్పి వచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించండి మహారాజా అన్నది. అసలే ఆలస్యం వల్ల సింహం కోపంగా ఉండటంతో ఎక్కడ ఆ సింహం అని గట్టిగా అడిగింది. అప్పుడు కుందేలు ఆ మతిలేని సింహాన్ని ఒక లోతైన పాడుబడిన బావి దగ్గరికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ లోపలే ఆ సింహం ఉంది మహారాజా అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబం చూసి అది ఇంకో సింహం అని భావించింది. దాన్ని చంపేయాలి అని కోపంతో లోపలికి దూకింది, చచ్చిపోయింది. చిన్న కుందేలు తన తెలివితో అడవిని కాపాడింది. దీంట్లో నీతి ఏంటి? శక్తి కన్నా తెలివి గొప్పది. Thank you for watching. Subscribe now.